సగనిగా దరి సదనిగా సా అయ్యా సుబ్రహ్మణ్యం గారు, ఇక మీ సందేశం కోసం సభంతా ఎదురు చూస్తూ ఉంది, మీరు ఉపక్రమించాలి. ఈ వేదికను ఇక్కడ ఎంపిక చేసి ఇంతమందిని ఇక్కడికి వారు స్వయంగా ఆహ్వానించి తీసుకొచ్చిన చౌదరి గారికి, అలాగే వారి సతీమణికి, ఇతర పెద్దలందరూ గురువులు వేదిక మీద ఉన్నారు, వారందరికీ మరొకసారి నా ప్రణామాలు. ఈరోజు పొద్దున్న కూడా పరిపూర్ణానంద స్వామితో నేను కూడా ఒకళమాత దేవాలయం దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ ఉన్న భక్తులతో కూడా మాట్లాడటం జరిగింది. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ ఉద్యోగంలో ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఇప్పటికీ నేను 30 సంవత్సరాలు అయింది ఐఏఎస్ ఆఫీసర్గా ఉద్యోగం మొదలెట్టి. మిగతా ఉద్యోగాలన్నీ ఒక ఎత్తు, ఈ ఉద్యోగం దీనికి ఒక వైవిధ్యం ఉన్నది. ఇప్పుడు నేను పనిచేసిన 30 సంవత్సరాల్లో పనిచేసిన కార్యాలయాలకి ఒకవేళ రిటైర్మెంట్ అయిన తర్వాత నా నీటి కనెక్షన్ కోసం హైదరాబాద్ మెట్రో బోర్డు దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా మా మనవడికి బ్యాడ్మింటన్ నేర్పించడానికి స్పోర్ట్స్ అథారిటీకి వెళ్ళొచ్చు. కానీ ఈ క్షేత్రం అన్నది ఈ జీవి ఈ శరీరంలో ఉన్నన్ని రోజులు కూడా ఈ క్షేత్రానికి సందర్శిద్దాము అనే ఒక దృఢమైన సంకల్పం ఉంది. కాబట్టి ఈ క్షేత్రంలో ఈ చేస్తున్న ఉద్యోగంలో అనినుత్యం కూడా అనుక్షణం ఆ స్వామి యొక్క కరుణ కోసం ప్రార్థించడం, ఎప్పుడు వెళ్ళి స్వామివారి యొక్క ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగం పడినా కూడా నా వల్ల అధర్మం జరగకూడదు స్వామి అని పదే పదే ప్రార్థిస్తూ కొనసాగిస్తున్న ఆధ్యాత్మిక యాత్రగా నేను ఉద్యోగాన్ని స్వీకరించాను. మనం తీసుకోవలసిన నిర్ణయాలు, చేయవలసిన పనులు కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పాదాలకు అర్పిస్తూ వారి అనుగ్రహం కోసం మనం ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు చేస్తూ పోతున్నప్పుడు తప్పకుండా ఫలితాలు అవంతట అవే వస్తుంటాయి. అందరం కూడా సమిష్టిగా కూర్చుని సర్వే జనా సుఖినో భవంతు అని అంటున్నాం. కానీ ఏ దేవాలయంలో కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి కుటుంబం సుఖంగా ఉండాలనో, చైర్మన్ గారి కుటుంబం మాత్రమే సుఖంగా ఉండాలనో, అర్చక స్వామి కుటుంబమే సుఖంగా ఉండాలని మనం ఎక్కడా కూడా ప్రార్థన చేయటం లేదు. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు అనొచ్చు, లేదా మా గురువుగారు చెప్పినట్టుగా సర్వే సుజనా సుఖినో భవంతు, సర్వే సుజనా భవంతు అని ఎలాగైతే వారు చెప్తారో, మంచివారందరూ సుఖంగా ఉండుగాక, అందరూ మంచివారు అవుగాక అని వారు చెప్పినట్టుగా అనేక రకాల ప్రక్రియలు ఈరోజు జరుగుతున్నాయి, ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి మనకు తెలుసు కమలానంద భారతి స్వామి వారు ఇక్కడే ఉన్నారు. వారైతే గ్రామానికి రథం తీసుకువెళ్ళి ప్రతి గ్రామానికి రోజు పొద్దున్న నన్ను వారి SMS పలకరిస్తుంది, ఈరోజు ఈ బలానా గ్రామానికి మేము వెళ్తున్నాము అని స్వామివారు ఎంతో అభిమానంతో వాత్సల్యంతో నాకు పంపిస్తున్నారు. కాబట్టి వీరందరూ కూడా తప్పకుండా చేదోడు వాదోడుగా ధర్మ ప్రచారం గురించి చేస్తున్న ఈ ప్రయత్నానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏ రకంగా ఉపయోగపడగలదో వారు సెలవిస్తే తప్పకుండా వారితో పాటు ఉండి వారి అడుగుతో అడుగు వేస్తూ వారు చేస్తున్న ఈ ప్రయత్నాలలో తప్పకుండా దాని గురించి మనందరం కూడా కంకణబద్ధులై ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షాల కోసం ప్రార్థిస్తూ మనందరం కూడా మున్ముందు రోజుల్లో ఈ స్వామివారులందరూ అందిస్తున్న మన పెద్దలు ధార్మిక వ్యవస్థలో గురుస్థానం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. అలాంటి గురుస్థానంలో ఉన్న వారందరూ కూడా సమాజంలో ఉన్న మార్పులు చేర్పులు వారందరికీ అవగతమవుతున్నాయి. కాబట్టి వారు ఉన్న ఆ స్థానంలో వారు అందిస్తున్న ఈ సూచనలన్నీ జాగ్రత్తగా పరిశీలన చేస్తూ వార్తా విశ్లేషణలు చేస్తున్నటువంటి మహనీయులు శ్రీ MVR శాస్త్రి గారిని సంక్షిప్త సుందరంగా తమ ప్రసంగం అందించవలసిందిగా కోరుతున్నా. భక్తి టీవీ వారు ఈరోజు సదస్సుకి ప్రధానమైన అంశంగా తిరుమలని హిందూ ధార్మిక క్షేత్రంగా ప్రకటించాలి అన్న దాని మీద ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి నేను మాట్లాడే 4 మాటలు దాని గురించి కొన్ని వివరణ ఇవ్వాలని అనుకుంటున్నా. తిరుమల అనేది ప్రపంచం మొత్తంలో రిచెస్ట్ టెంపుల్, వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్.
అంత గొప్ప, అంతమంది రద్దీ, రోజుకు ఒక 50,000 మంది వచ్చి సందర్శించేటువంటి టెంపుల్, ఇన్ని లక్ష కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులు ఉన్నటువంటి ఇంత పెద్ద సంపన్నమైన టెంపుల్ ఇంకొకటి లేదు. దీని తర్వాత నెక్స్ట్ సెకండ్ స్థానంలో ఉన్నది వాటికన్. కాబట్టి మనం ఈ రెండుటినే కనుక కొంచెం పక్కన పెట్టి కనుక చూసేట్టయితే మన దగ్గర లేనిదేమిటి, అక్కడ ఉన్నదేమిటి, మనకు కావాల్సింది ఏమిటి అన్నది అర్థమవుతుంది. వాటికన్ అనే దానికి హిందువులకి తిరుమల ఎలా అయితే ప్రధాన కేంద్రమో, క్రైస్తవ మతానికి, క్రైస్తవ సమాజానికి వాటికన్ హెడ్ క్వార్టర్స్. ఈ వాటికన్ అనేది ఒక సిటీ స్టేట్, ఒక ఇండిపెండెంట్ సిటీ స్టేట్. అంటే ప్రపంచంలో అది ఒక రాజ్యం. రాజ్యం అంటే మళ్ళాగేదో రాష్ట్రాలు, జిల్లాలు, పెద్ద మిలిటరీ అవన్నీ ఉంటాయి అనుకోకండి. రోమ్ అనే నగరంలో ఓ చిన్న గోడ కట్టి ఓ చిన్న 110 ఎకరాల స్థలంలో జనాభా ఎంతంటే 1000. ఆ రాజ్యానికి జనాభా 1000, 110 ఎకరాల స్థలము అంటే మన తిరుమలలో అది ఎన్నో వంతు. అటువంటి దాన్ని వాళ్ళు ఒక స్వతంత్ర రాజ్యంగా ప్రకటించి ఇచ్చేశారు. ఎవరిచ్చారు అంటే ఇండిపెండెన్స్ డిక్లేర్ చేశారు. ఇక అక్కడికి సంబంధించి మతపరమైన అన్ని వ్యవహారాలు మతం యొక్క అధిపతి చేతిలో ఉన్నటువంటి వ్యవస్థ ఒక మతంలో ఉండగా, ఇక మీరు తిరుమల వైపు ప్రపంచంలో కల్లా చాలా సగర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటే, ఇక్కడ ఏమిటంటే ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డుని నియమిస్తుంది, నియంత్రిస్తుంది. దానిలో 15 మంది సభ్యులు ఉండాలని చెప్తారు. అందులో ఒకరు ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ ఎక్స్ అఫిషియో మెంబరు, ఎండోమెంట్స్ కమిషనర్ ఎక్స్ అఫిషియో మెంబరు, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఉంటారు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు ఉంటారు, తిరుమల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గారు ఉంటారు. ఈ 5గురు కూడా గవర్నమెంట్ ఆఫీసర్. వీళ్ళు కాక 3 ఎమ్మెల్యేలు ఉండొచ్చు. ఆ 3 కూడా రూలింగ్ పార్టీ వాళ్ళు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వేసుకోవటం ఎలాగో ఉన్నది రాజకీయ నాయకులకు తెలుసు. అంటే 15 మంది సభ్యులు ఉంటే వాళ్ళు 8 మంది గవర్నమెంట్ నామినీలు అయితే, హిందూ మతం యొక్క ఆచార్యుడు, ఈ మతంలో ఉన్న మహానుభావులు, ఈ ధర్మాన్ని కాచి వడవలసిన వాళ్ళు, పరమహంస పరివ్రాజకులు, ఎన్నో శాఖలకు సంబంధించిన వాళ్ళు, ఇందులో ఒక్కరంటే ఒక్కరికి కూడా ఇందులో ఏ విధమైన స్థానము లేదు. ఆ రకంగా పరిపాలన నడుస్తూ పరిస్థితి ఏమిటంటే, ఇవాళ పేపర్లో చూసుంటారు, ఒక మహానుభావుడు పరిపూర్ణానంద స్వామి గారు వీధుల్లోకి ఎక్కి ధర్నాలు చేస్తున్నాడు. తిరుపతి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్కి వెళ్ళి ధర్నాలు చేస్తున్నాడు. అంటే ఆ ధర్మాచార్యులకి, మతాచార్యులకేమో ఆందోళన చేసి వీధులు పడాల్సిన పరిస్థితి, మతం యొక్క అన్ని వ్యవహారాలు చూపించి వాటిని వాళ్ళకి వదిలేసి చేయవలసినటువంటి గవర్నమెంట్ ఏమో, లేకపోతే రాజకీయ వ్యవస్థ ఏమో నెత్తినెక్కి అన్నిటికీ సంబంధించి నిర్ణయాలు చేసే పరిస్థితి. అందుకని ఇక్కడ ఈ వ్యవస్థలో ఎన్ని ఉన్నా ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్నో, ఒక ట్రస్ట్ బోర్డు చైర్మన్నో, ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్నో, ఒక ఎంప్లాయీనో తిట్టి లాభం లేదు. మన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వన్ ఆఫ్ అవర్ ఫైనెస్ట్ ఆఫీసర్స్, అంత చాలా ఉత్తముడు, సజ్జనుడు. మరి అటువంటి వాళ్ళైనా అలా అంతకుముందున్న ఐవైఆర్ కృష్ణారావు గారు బెస్ట్ ఆఫీసర్, ఎవరున్నప్పటికీ కూడా చేయలేని వ్యవస్థ ఎందుకు వచ్చింది అన్నది, మనం టీటీడీలో ఎన్ని తప్పులు ఉన్నాయి, ఏం చేయాలి, ఎవరు ఎంతవరకు బాధ్యులు అన్నది వదిలేసి మొత్తం వ్యవస్థని మార్చి హిందూ ధర్మాచార్యులకి, ఈ మతంలో ఉన్న పెద్దలకి, అది మనం కొత్తగా అడగాల్సింది లేదు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 26 అని ఉంది. ఈ దేశంలో ఉన్న ప్రతి మత వర్గానికి వాళ్ళ మతానికి సంబంధించిన సమస్త విషయాలు వాళ్ళంతట వాళ్ళు నిర్ణయించుకునే హక్కు ఉన్నది అని రాజ్యాంగం ఇచ్చింది. ఆ రాజ్యాంగం అధికరణ మేరకు మా తిరుపతిని, ఈ తిరుమల క్షేత్రాన్ని ధార్మిక క్షేత్రంగా ప్రజలందరూ ఒత్తిడి చేసి దీన్ని రాజకీయ కంట్రోల్ నుంచి, ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి చేసి మిగతా మతాలకి వాళ్ళ యొక్క మత వ్యవహారాల్లో ఏ రకమైన స్వేచ్ఛ, స్వాతంత్రము, పరిపూర్ణమైన స్వయం ప్రతిపత్తి అధికారాలు ఉన్నాయో అవి కూడా తిరుపతికి కలగజేయాలి అని రూపొందవలసిన వ్యవస్థకి చౌదరి గారు పెట్టిన పేరు హిందూ ధార్మిక క్షేత్రం. దానికోసం అందరూ ఒత్తిడి చేయాలి.
ఇది మన జన్మ హక్కు అని చెప్పి పోరాడాలి, సాధించాలి, సాధించేదాకా నిద్రపోకూడదు. ఈ 4 మాటలు చెప్పే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నిజంగానే దేవాలయ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నటువంటి సర్వసంగ పరిత్యాగి కమలానంద భారతీ స్వామి తమ సందేశాన్ని వినిపిస్తారు. గత 10 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో దేవాలయాలకు సంబంధించిన ఉద్యమం 2 పాదయాత్రల ద్వారా, తర్వాత ప్రతి నెల 20 రోజుల పాటు రాష్ట్రంలో తిరుగుతున్నటువంటి సందర్భంలో మనసుకొచ్చిన కొన్ని విషయాలని, అంటే సామాజికంగా పరిశీలించిన అంశాలని కొన్ని సూచనలుగా ఇక్కడ పెట్టడం జరిగింది. అవి చదివి వినిపించి పూర్తి చేస్తాను. మన దేవాలయాలను మనమే కాపాడుకుందాం, మన దేవాలయాల్ని మనమే నిర్వహించుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానము 1,00,000 కోట్ల రూపాయల మూలధనంతో 1,00,000 కోట్ల రూపాయల మూలధనంతో ధార్మిక, ఆధ్యాత్మిక, విద్యా, వైద్య సేవా కార్యక్రమాలను చేపట్టాలి. ఈ ప్రపంచంలో మరి ఎవ్వరూ కూడా ఈ హిందూ సమాజం వైపు, దేశం వైపు తిరిగి చూడనంతటి సేవా కార్యక్రమాలు కావచ్చు, ధార్మిక ప్రపంచాన్ని కావచ్చు, ప్రస్తుతానికైతే భూగోళం మీద అవకాశం వచ్చినప్పుడు అంగారక గ్రహం మీద టీటీడీ చేయాలని ప్రతిపాదిస్తున్నాం. సంత శిరోమణి గురు రవిదాసుల వారి ప్రాజెక్ట్ 600 సంవత్సరాల పూర్వము చమర్ మాదిక కులంలో జన్మించి అస్పృశ్యత అవమానాల మధ్యన శ్రీరాముని భక్తుడిగా జీవితం గడిపి యావత్ హిందూ సమాజానికి హిందూ ధార్మిక, ఆధ్యాత్మిక అంశాల మార్గదర్శనం చేసి మహామహిమాన్విత సంత శిరోమణి గురు రవిదాసుల యొక్క ప్రాజెక్టు ప్రారంభించి వారి బోధనలను అన్ని భాషలలో పుస్తకాలుగా, డివిడీలుగా ప్రచారం చేయాలని టీటీడీ వారికి సూచిస్తున్నాం. భారతీయ సాంస్కృతిక విశ్వవిద్యాలయము తిరుపతి కేంద్రంగా యావత్ భారతదేశంలో ఉన్న జానపద, గిరిజన, శాస్త్రీయ కళల అధ్యయన, ప్రశిక్షణ, పరిరక్షణ, పరిశోధన లక్ష్యంగా విశ్వవిద్యాలయ స్థాపన తిరుపతిలో జరగాలి. అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ సంస్కృతులు, మతాలు, జీవన విధాలు మొదలు వాటికి సంబంధించినటువంటి గ్రంథాలయ నిర్మాణం కావాలి. ఒకళమాత దేవాలయం సాక్షాత్తు వెంకటేశ్వరుని తల్లినటువంటి ఒకళమాత ఆలయాన్ని పేరూరు బండపై పునర్నిర్మాణం చేయాలి. ఇందుకొరకు గత 4 సంవత్సరాలుగా హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఉద్యమం చేస్తూ ఉన్నది. తత్ఫలితంగా 4.5 ఎకరాల భూమిని టీటీడీకి రెవెన్యూ అధికారులు అప్పగించామని చెప్పారు. తక్షణము టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాజకీయ నాయకులు కానీ, హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ వేలు పెట్టకుండా సుబ్రహ్మణ్యం గారికి వెంటనే అవకాశం ఇస్తే స్టేని వెకేట్ చేస్తే ఒకళమాత దేవాలయం నిర్మాణం అవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కొన్ని అంశాలు. తిరుమలతో సమానంగా తిరుపతిని కూడా పవిత్రంగా ఉంచుకుందాం. హిందూ నివాసాల మధ్యన ఇళ్ల పేరుతో కూడా వచ్చి కిరాయికి బాడుకుంటూ హిందువులలో నడుపుతుండేటువంటి చర్చీలను వెంటనే తొలగించాలి. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొనేలా ధార్మిక కార్యక్రమాలు రూపొందించాలి. తిరుపతిలోని ప్రతి దేవాలయము, ధార్మిక సంస్థలో తిరుమల తిరుపతి దేవస్థానము, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు బాల సంస్కార కేంద్రాలను, భజన మండలాలను నిర్వహించవలసి ఉంది. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలలో తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం, పేరూరు, అప్పలాయగుంట మొదలైన వాటిలో జాతీయ స్థాయి శాస్త్రీయ జానపద కళల్ని ఒకే సమయంలో వాటిని ప్రదర్శించాలి. మహతిలో శాశ్వతంగా ప్రతిదినం ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరగాలి. ప్రధానంగా ముఖ్యమైన అంశము తిరుమలకు సంబంధించి తిరుమల గిరి ప్రదక్షిణ ప్రారంభం కావాలి. ఆ గిరి ప్రదక్షిణ మార్గంలో ప్రతి 5 కిలోమీటర్లకు కొత్తగా ఒక గ్రామం నిర్మాణం కావాలి. ఆ గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులను స్థిరపరచాలి. తిరుమల కొండ చుట్టూరు కొత్తగా శ్రీవారి ఉత్సవం ప్రారంభం కావాలి. ఈ దేశంలో హిందువులే ఎక్కువ, హిందువులు తగ్గిపోలేదు. ఆనందంగా హిందూ సంఖ్యను పెంచుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తర్వాత మరలా